హాయ్ అండి, అస్సలాము అలైకుం. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ సరూ స్వీట్ హోమ్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో నేను చికెన్ ఫ్రై చేస్తున్నానండి. సో సండే లంచ్కి చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మన ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్ చికెన్ అయితే నేను కడిగి ఇలా పీసెస్ చేసుకున్నాను. వీటిని ఒక బౌల్లో వేద్దాము. ఇది వచ్చి ముందే మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఫ్రై అండి ఇది. ఓకే, ఇది వేసేసిన తర్వాత సో చూడండి, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, పెప్పర్, రెడ్ చిల్లీ, పసుపు 3 వేసాను. వేసేద్దాము. ఆ తర్వాత ఇందులో చూడండి సాల్ట్, గరం మసాలా, కసూరి మేతి, ఇది వచ్చి రెడ్ చికెన్ ఫ్రై పౌడర్ అండి, అది కూడా వేసేసుకుంటాను. అది వేసిన తర్వాత ఫైనల్గా మనం కర్డ్ వేసేసుకుందాము. కర్డ్ వేసేసి మనం వితౌట్ స్పూన్ యూజ్ చేయకుండా మనం చేతితో ఇలా బాగా కలిపేద్దాము. పీసెస్ అన్నీ మసాలా అంతా పీసెస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇది డైరెక్ట్ మనం అలానే ప్యాన్లో పెట్టేస్తామండి ఇది. సో వీటికి మళ్ళీ ఫ్రై చేయడము సపరేట్గా ఏమి ఉండదు. స్టార్ట్. సో ఇప్పుడు చికెన్లో మనం టమాటో పీసెస్ వేసేసుకుందామండి. ఇది కూడా వేసేసి దీన్ని కూడా కలిపేద్దాం. బాగా అన్నిటిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక ½ అన్ అవర్ వరకు మనం మ్యారినేట్ చేసుకున్నామని. చూడండి, మసాలా అంతా మనకి దీన్ని బాగా పట్టేసింది. సో ఇందులో మనం రిమైనింగ్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒక ½ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుందామండి మనం ఇంకా. సో ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి. ఆ తర్వాత అందులో మనం ఆయిల్ వేసేసుకున్నాము. నేనైతే ఇంత వేసుకున్నాను, చికెన్ కాబట్టి కొంచెం మనకి ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవుతుందండి. సో ఇవి మసాలా దినుసులు ఉన్నాయి కదండి, ఇవన్నీ వేసేసుకున్నాము. అది వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి, కొంచెం హీట్ అవ్వాలి ఇది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యిందండి, మసాలాస్ కూడా హీట్ అయ్యాయి. సో మనం మ్యారినేట్ చేసుకున్నాం కదండి, ఆ చికెన్ వేసేసుకున్నాం. ఇందులో మెల్లిగా వేసుకోండి. చికెన్ వేసిన తర్వాత మనం ఎప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టకూడదండి, ఎప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఓకే ఓకే ఇలా పెట్టుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి మనం దీన్ని జస్ట్ ఇలా ఒకసారి కలుపుకొని ఆ తర్వాత మనం ప్లేట్ క్లోజ్ చేసి పెట్టేద్దాం. చికెన్ కుక్ అయ్యే వరకు ఇలా పెట్టేద్దామండి. చూడండి, మీ చికెన్ అనేది కుక్ అవుతుంది. సో అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేసింది. మనం కలుపుకోవాలి దీన్ని. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కాసేపు సిమ్లో పెట్టండి. ఎందుకంటే వాటర్ ఉన్నప్పుడు మనం సిమ్లో పెట్టి అదంతా కర్రీలాగా అయిపోతుందండి, మనకు ఫ్రై టేస్ట్ రాదు అది. సో ఇలా అయిన తర్వాత మనం దీన్ని ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుందామండి. సో మన చికెన్ అనేది కుక్ అయిపోతుందండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అంతా. సో ఇప్పుడు మనం ఫైనల్గా పుదీనాతో గార్నిష్ చేసేసుకున్నాము. గార్నిష్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ మనం ఇంకా సర్వింగ్ బౌల్ తీసుకోవాల్సిందే. చూడండి, మీకు కావాల్సింది మన బాగా చికెన్ అనేది కుక్ అయిపోయింది. చూడండి, ఓకే కుక్ అయిందండి. ఇంకా ఆఫ్ చేసేద్దామండి గ్యాస్. చూడండి, మన చికెన్ అనేది ఫ్రై రెడీ అయిపోయింది. నేను ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.